జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేవలం సంఖ్యలకే పరిమితం కాదని పార్టీ సిద్ధాంతాలు అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే మహత్తర కార్యక్రమమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 21,50,000 సభ్యత్వాలు నమోదు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. తమ నియోజకవర్గంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. ప్రతి ఏడాది సభ్యత్వాల సంఖ్య పెరుగుతుండటంతో జనసేన పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం అంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ కార్యక్రమం సక్సెస్ అవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని మంగళగిరి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ప్రజెంట్ మనతో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఒక పండగలా కనిపిస్తుంది చూస్తుంటే. మీకు అందరికీ తెలుసు, ఏప్రిల్ నెలలో మా మెంబర్షిప్ స్టార్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన పిలుపునివ్వడం జరిగింది జనసేన నాయకులకి, జన సైనికులకి, అలాగే వీర మహిళలకి. ఈ ఏడాది నుంచి మనం వాలంటీర్ అనే పదాన్ని తీసేస్తున్నాం. ఎవరైతే ఉద్యమీలని, అంటే మెంబర్షిప్ తీసుకునే వాళ్ళని ఉద్యమి అని, అలాగే ఆ మెంబర్షిప్స్ చేయించే వాళ్ళని సాధక్ అని చెప్పి ఆయన పేరు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మెంబర్షిప్స్ దాంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి అధిక సంఖ్యలో మనం మెంబర్షిప్స్ చేయడం కూడా మీ అందరూ చూసే ఉన్నారు. సో ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే అత్యధిక సంఖ్యలో మెంబర్షిప్స్ చేసి నిజమైన నాయకత్వాన్ని నిరూపించే విధంగా, ఎందుకంటే ద ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ మెంబర్షిప్ టు లీడర్షిప్. సో అందుకని వాళ్ళందరికీ కూడా ఈరోజు దిశానిర్దేశం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆత్మీయ సమావేశాన్ని సాధకులందరి కోసం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి అమూల్యమైన సందేశానికి, అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనదైన శైలిలో ఎలా పనిచేయాలి, ఎలా మనం ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల కోసం పోరాటం చేయడానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికే జనసేన పార్టీ పుట్టింది. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా ఆయన చెప్పే మాటల్లోనే విని దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. నిజంగానే మీరు అన్నట్టుగా ఈరోజు పండగ వాతావరణంలో ఉంది. సాధకులందరూ కూడా 175 నియోజకవర్గాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అలాగే మా విజయనగరం జిల్లా నుంచి కూడా సుమారు 50 మంది ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. మీ నియోజకవర్గం నుంచి ఎన్ని మెంబర్షిప్లు కొత్తగా వచ్చాయి ఈ ఉద్యమి సంబంధించి? గత సంవత్సరం మేము 13,000 చిల్లర చేసాం. ఈ సంవత్సరం 27,000 చేసాం. అంటే 120% మేము ఇంక్రీజ్ చేసి రీచ్ అయ్యాము. అలాగే నాకు విజయనగరం పార్లమెంటు పరిధిని కూడా మానిటర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించి బాధ్యతను అప్పచెప్పారు. సో దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా గత సంవత్సరం చేసిన దానికన్నా డబుల్ చేసే విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళడం అయితే ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ ఇంకొకటి, జనసేన పార్టీకి గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ లేదు. పార్టీ క్యాడర్లో కూడా ఈ చర్చ నడుస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? అసలు ఈ పరిస్థితి ఏంటి? మీరు 1983 తెలుగుదేశం పార్టీని చూసుకోండి. తెలుగుదేశం పార్టీలో అప్పుడంతా యువకులు, ఇప్పుడంటే వాళ్ళందరూ తలలు పండిన రాజకీయ నాయకులు అయ్యి మంత్రులుగా చేసి అదంతా చేశారు. కానీ అప్పుడు ఆయన వెనకాతలు నడిచిన వాళ్ళందరూ యువత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట అశేషంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014 నుంచి ఈ రోజు దాకా ఆయన వెనకాతలు నడుస్తున్న యువతని మీరు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో పాలిటిక్స్ చేయడం తెలియదేమో చెప్పలేను, కానీ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష అయితే మటుకు వాళ్ళందరిలో ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి వాళ్ళని ఒక లీడర్ కింద డెవలప్ చేసినప్పుడు పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. పార్టీ అయితే గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మేము కూడా చేస్తున్నాం కార్యక్రమాలు. ఇప్పుడు మా నియోజకవర్గాన్ని తీసుకుంటే నేను ఒక ఎమ్మెల్యేగా నాకు గెలవడానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి దానిలో బాధ్యతగా మేమైతే ప్రతి వారం కూడా మెంబర్షిప్ టు లీడర్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మా వాళ్ళందరినీ బలోపేతం చేస్తున్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మాదైన శైలిలో మంచి మార్క్ చూపించే విధంగా ముందుకెళ్తామని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. మా బలం ప్రజలు, ఆ ప్రజల వెనకాతలు ఉన్న యువత, మహిళలు, యువత ఈరోజు జనసేన పార్టీకి చాలా పెద్ద ఆస్తి.
థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం డబుల్ సంఖ్యలో ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని కూడా చెప్తున్నారు. సో రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఫీల్డ్ లెవెల్లో కూడా ఆ పార్టీ బలంగా ఉందని కూడా ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాద్ ఆకుల, మంగళగిరి నుంచి.